అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పోలీస్ కమిషనరేట్లో 224 మంది పోలీసులు మిస్సింగ్ అయిన ఘటన హోంశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. గత 6 నెలలుగా వీరు విధులకు హాజరు కావడం లేదు. వారి ఆచూకీ కూడా తెలియడం లేదు. ఈ విషయం జూలై 2025లో వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ కమిషనరేట్లో పనిచేస్తున్న 224 మంది పోలీసులు అదృశ్యమయ్యారు. వీరు తమ సొంత జిల్లాల్లో లేదా ఇళ్లలో లేరు. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ప్రస్తుతం వారి ఆచూకీ ఎక్కడుందో తెలియదు. పోలీస్ యంత్రాంగం వీరికి 2 సార్లు నోటీసులు పంపింది. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు తప్పిపోయినట్లు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీనియర్ అధికారులు ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీస్ సమాచారం అందించారు. 224 మందిలో 109 మంది కానిస్టేబుళ్లు, 57 మంది మహిళా కానిస్టేబుళ్లు, 34 మంది ఇన్స్పెక్టర్లు, 24 మంది మహిళా ఇన్స్పెక్టర్లు. వీరిలో కొందరు వైద్య సెలవులపై వెళ్లగా మరికొందరు వివాహం పేరుతో సెలవులు తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎందుకు విధులకు తిరిగి రాలేకపోయారు, వారి ఆచూకీ ఎక్కడుంది అనే దానిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటన యూపీ హోంశాఖలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇది పోలీసు శాఖలో సిబ్బంది నిర్వహణ, సెలవు నియంత్రణ విధానాలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ఆర్పీఎఫ్, బెంగాల్ పోలీసులు కలిసి ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణా గుట్టులు పశ్చిమ బెంగాల్, బిహార్ మధ్య తరచూ జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు. ఉద్యోగాలు, పనుల కోసం అపరిచితులను నమ్మకుండా ఆఫీషియల్ ఛానళ్లు ద్వారా తెలుసుకోండి. అక్రమ రవాణా లేదా మోసాలు గమనించినప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్ లైన్కు సంప్రదించండి. సమాజంలో మహిళల అక్రమ రవాణా, మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రయాణాలలో టికెట్లు, ఐడీలు తప్పనిసరిగా తీసుకెళ్లండి. ఒంటరిగా ప్రయాణించకుండా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో వెళ్ళండి. అనుమానాస్పద వ్యక్తులు లేదా గ్రూపులు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.